మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ వీడియో వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలండి. దేవుడు గతించిన నెలనంతా కూడా కాచి కాపాడి మరొక నెల ఇచ్చాడు, మరొక దినం ఇచ్చాడు. మరి ఎంతవరకు సజీవుల లెక్కలు ఉంచినందుకు ప్రభుని స్తుతిస్తున్నానండి. ఈ రోజుని దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. బైబిల్ గ్రంథం నుండి ద్వితోపదేశ కాండము 2వ అధ్యాయము 7వ వచనంలో ఉన్నటువంటి వాక్యాన్ని మనం చదువుకుందాం. నీ చేతి పనులన్నింటిలోనూ నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించును. ఈ గొప్ప అరణ్యముని నువ్వు ఈ 40 సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన ఎరుగును. నీ దేవుడని యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి దేవుని బిడ్డలారా, చివరిలో మనం చదివినటువంటి మాటలు జ్ఞాపకం చేసుకుంటే దేవుడు మనకి తోడై ఉంటాడు అంటున్నాడు. రెండవదిగా ఆయన మనకి ఏమీ తక్కువ చేయడు అనే మాట దేవుడు చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలు బైబిల్ గ్రంథంలో ఐగుప్తు దేశం నుండి బానిసత్వం నుండి విడిపించబడి వారు అరణ్యంలో ప్రయాణం చేస్తున్నప్పుడు అనేక పరిస్థితులు వారికి అనుకూలంగా లేనప్పటికీ దేవుడు వారికి తోడుగా ఉండి వారిని ఆశీర్వదించినట్లుగా బైబిల్లో మనం చూస్తున్నాం. వారికి ఆహారం కావలసినప్పుడు ఆహారం పంపించేవాడు, వారికి దావత కలిగినప్పుడు నీళ్లు ఇచ్చాడు, వారికి సమస్తాన్ని కూడా సహాయం చేసి అరణ్యంలో ప్రయాణం చేసినప్పుడు వారికి ఏమీ కూడా దేవుడు తక్కువ చేయలేదంటండి. ఈ మాటలు వింటున్నటువంటి మనం కూడా గమనిస్తే దేవుని బిడ్డలారా, ఇంకా చాలా మంది మనలో ఏదో తక్కువ ఉందని బాధపడుతూ ఉంటారు. నాకు అది లేదు ఇది లేదని బాధపడుతూ ఉంటారు. నాకు అది కావాలి ఇది కావాలి, నాకు అది లోటు ఉంది ఇది లోటు ఉందని బాధపడతారు. దేవుని బిడ్డలారా, మన దేవుడు మనకు తోడై ఉండి మన లోటులన్నీ కూడా తీరుస్తాడు. మనకేమీ తక్కువ చేయడని ప్రభు సెలవిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ మాటను బట్టి మనం విశ్వసించి ఈ వాగ్దానాన్ని మన జీవితంలో నెరవేర్చబడాలని మనం అందరం కూడా ఆశిద్దాం. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, దేవుడు మనకు తోడై ఉంటాడు, మనకేమీ తక్కువ చేయడు. కనుక ఈ మాటలు వీక్షిస్తున్న నీకేమీ కూడా తక్కువ చేయని దేవుడు మన దేవుడు. ఈ మాటలు వీక్షిస్తున్న నీకు దేవుడు తోడుగా ఉండి నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఈ నెలలో ఈ యొక్క ఏప్రిల్ మే కాపాడాడు దేవుడు. జూన్ నెలలోకి మనం అడుగు పెట్టాం. ఈ జూన్ నెలలో దేవుడు నీకు తోడై ఉండి దేవుడు మీకు మీ అవసరతలు తీర్చి ఏమీ తక్కువ చేయకుండా దేవుడు మిమ్మల్ని సమృద్ధితో దీవించునుగాక. ఈ మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడానికి మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో నీవు ఇచ్చిన మాటలు బట్టి స్తోత్రాలు ప్రభా. మాకు ఇస్తున్న ఈ వాగ్దానాన్ని బట్టి వందనాలు. దేవుడు మీకు తోడై ఉంటాడని, నీకు ఏమి తక్కువ కాదని ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి స్తోత్రాలు. ఈ వాగ్దానం అందరి పట్ల మీరు నెరవేర్చండి. ఈ వీడియో వీక్షిస్తున్న బిడ్డలందరి పట్ల ఈ వాగ్దానం మీరు నెరవేర్చి వారికి మీరు తోడై ఉండండి. వారి లోట్లన్నీ మీరు తీర్చండి. వారికి ఏమి తక్కువ లేకుండా సమృద్ధినిచ్చి పోషించమని ప్రార్థన చేస్తున్నాను. ఈ వీడియో వీక్షిస్తున్న ప్రతి బిడ్డని నువ్వు దీవించమని యేసు నామములో ప్రార్థించి అడుగుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలండి. దయచేసి ఈ వీడియో వీక్షిస్తున్న మీ అందరూ కూడా కామెంట్ చేయండి, మీ ప్రార్థన రిక్వెస్ట్లు పంపించండి. మీ కొరకు ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.